సమావేశంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా ఉందయ్యా అంటే ఆత్మ గౌరవం లేదు, సామాజిక రక్షణ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. ఆడవాళ్ళు కన్నీళ్లు పెడితే ఆ ఇంటికి మంచిది కాదని పెద్దలు చెప్తారు. అందుకేనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తను పరిపాలించిన 6 సంవత్సరాలు ఆడవాళ్ళని సొంత అన్నలాగా చూసుకుంటూ వారికి ఏ కష్టం కూడా రాకుండా పరిపాలించాడు. కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ వయసుతో తేడా లేకుండా వైఎస్ఆర్ గారిని చాలా అభిమానంగా రాజన్న అని పిలుచుకుంటుంది. ఆడబిడ్డలకి మన వైఎస్ఆర్ గారు ఆస్తిగా సొంత ఇల్లులు ఇచ్చాడు. ఆడబిడ్డలకు సారగా పావలా వడ్డీకే మరి రుణాలు ఇచ్చాడు. తన బిడ్డ షర్మిలమ్మని ఎలా పెంచాడో ఈ రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆడపిల్లలు వంటింటి కుందేళ్లు కాదు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలు అవుతారని నిరూపించిన గొప్ప తండ్రి రాజశేఖర రెడ్డి గారు. ఈ దేశంలో ఆడబిడ్డల హక్కుల్ని కాపాడటమే కాకుండా ఆడబిడ్డలకు చరిత్రలో ఎన్నడూ దక్కనని సౌకర్యాల్ని కల్పించిన స్త్రీ పక్షపాతి మన రాజన్న. బడి గడుపు దాటగానే పెళ్లి పీటలు ఎక్కే వెనుకబాటుతనంతో నలిగిపోతున్న ఆడబిడ్డల్ని యూనివర్సిటీ వైపు నడిపించిన గొప్ప స్త్రీ అభ్యుదయవాది రాజన్న. ఆరోగ్యశ్రీతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆడబిడ్డలకి వైద్యం అందించాడు. భర్త లేని వితంతులకి పెన్షన్ ఇచ్చి బ్రతుకు తెరువు చూపించాడు. జీవిత పోరాటంలో అలసిపోయిన వృద్ధులకి పింఛన్లు ఇచ్చి వారి బిడ్డలపై భారాన్ని దించారు. అందుకేనేమో ఈ తెలుగు రాష్ట్రాల్లో గాని ప్రపంచ దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా రాజశేఖరాన్ని గుండెల్లో పెట్టుకొని గుడి కట్టుకొని ఇంకా పూజించుకుంటున్నారు అంటే అతిశయోక్తి లేదు. రాఖీ కట్టకపోయినా, రక్తం పంచుకు పుట్టకపోయినా ఈ తరానికి మన వైఎస్ఆర్ గారు ఒక అన్నలాగా రాజన్నగానే మిగిలిపోయారు. అలాంటి రాజన్న పాలనలో భద్రత భరోసాతో ఉన్న మహిళలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దిక్కుతోచని పరిస్థితికి మరి వాళ్ళు చేరుకున్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత రాక్షసంగా ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఎక్కడైతే స్త్రీల్ని గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలు నడమాడుతారని పెద్దలు అంటారు. కానీ ఇక్కడ స్త్రీలను హింసిస్తున్నారు. ర్యాగింగ్ పేరుతో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తున్నారు. ఈ రోజు కాల్ మనీ సెక్స్ రాకెట్ తో అమాయకమైన ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో కూడా దించుతున్నారు అంటే మరి పాలకులే కాల యముళ్ళా మారి ఈ ఆడవాళ్ళ జీవితాల్ని ఏ విధంగా కాటేస్తున్నారో మనం అందరూ ఒకసారి గమనించాలి. కోడలు మగబిడ్డ కంటే అత్త వడ్డంటుందని ఆడపిల్ల పుట్టుకునే మరి ప్రశ్నించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. డ్వాక్రా మహిళల్ని వంచాడు. వాళ్ళని డీఫాల్టర్లుగా మార్చేసి బ్యాంకుల ముందర నిలబెట్టాడు. డ్వాక్రా రుణమాఫీతో మోసపోయిన మహిళలను ఈ రోజు కోర్టుకు ఎక్కించిన వంచకుడు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ కూడా చెబుతుంది. అధికారంలోకి రాకముందు మొత్తం డ్వాక్రా మహిళలందరికీ కూడా అసలు వడ్డీతో సహా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. 14,200 కోట్ల రుణమాఫీ హామీని ఈ రోజు బంగాళాఖాతంలో కలిపేసి రాష్ట్రంలో డ్వాక్రా అక్క చెల్లెలకి టోక్రా ఇచ్చిన గనుడు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని మనం చెప్పుకోవచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలుంటే నేనే కనిపెట్టాను. ఎప్పుడూ చెప్తాడు కదా, సత్తానాథళ్ళకి నేనే కంప్యూటర్ గురించి చెప్పానంటాడు. పివి సింధుకి బ్యాడ్మింటన్ గురించి నేనే నేర్పించానంటాడు. హైదరాబాద్ నేనే కట్టించానంటాడు. అంబేద్కర్ గారికి భారతరత్న నేనే ఇప్పించానంటాడు. అలాగే ఈ డ్వాక్రా మహిళల్ని కూడా తానే ఈ వ్యవస్థని సృష్టించాను, 80 లక్షల మంది డ్వాక్రా సైన్యాన్ని తయారు చేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన హయాంలో 18 నుంచి 20% వరకు డ్వాక్రా మహిళల దగ్గర వడ్డీలని పీల్చి పిప్పి చేశాడు అంటే ఈయన ఏ విధంగా మహిళలకి సహాయం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. అదే రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీలకే రుణాలు ఇచ్చి డ్వాక్రా మహిళల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు.
అందుకే ప్రతి డ్వాక్రా మహిళ కూడా రాజన్న రాజన్న అంటూ కలవరిస్తూనే ఉంది. ఆ అన్న లేకపోవటం వల్ల ఈ రోజు ఎంత అప్పుల పాలైపోయిందో వారికే అర్థమవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక డ్వాక్రా వ్యవస్థనే నాశనం చేసేశాడు. ఈ రాష్ట్రంలో 6,64,000 వరకు డ్వాక్రా సంఘాలుంటే 6,50,000 డ్వాక్రా సంఘాల పనితీరు దారుణంగా పడిపోయింది. కేవలం 708 డ్వాక్రా సంఘాలు మాత్రమే ఏ గ్రేడ్ లో ఉన్నాయి అంటే రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలని చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో దెబ్బతీశాడో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. డ్వాక్రా మహిళలకు చేసిన మోసంపై మన జగనన్న అసెంబ్లీలో బయట 3 ఏళ్లుగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు చంద్రబాబు నాయుడులో ఎలాంటి చలనం కూడా లేకపోవడం అనేది అతను ముఖ్యమంత్రిగా పనికొస్తాడని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. 3 ఏళ్లలో డ్వాక్రా సంఘాలకి చెల్లించాల్సిన రుణమాఫీ 14,200 కోట్ల పైన, వడ్డీనే ఈ రోజు 7,500 కోట్లయింది. ఎందుకు చెల్లించరని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం చెవిన వేసుకోదు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల రుణాల వడ్డీలు 10,000 కోట్లకి చేరుకున్నాయి. నేనేదో 4,900 కోట్లు ఇచ్చారని కాకి లెక్కలు చెప్తాడు. మొన్న అసెంబ్లీలో ఆయన ఇచ్చింది కనీసం వడ్డీకి కూడా సరిపోదని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. పైగా కొత్తగా వడ్డీ లేని రుణాలకు ఇవ్వాల్సిన నిధుల్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సక్రమంగా విడుదల చేయటం లేదు. 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,500 కోట్ల వరకు వడ్డీ లేని రుణాల పథకానికి సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్న చిల్లి గవ్వ కూడా ఈ చంద్రబాబు నాయుడు చెల్లించలేదు. డ్వాక్రా మహిళల పరిస్థితి అటు రుణమాఫీ కాక కొత్తగా వడ్డీలు లేని రుణాలు పుట్టక చిన్నాభిన్నం అయిపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత పరిపాలన ఏ విధంగా సాగుతుందో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోసపోకుండా మిమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చే విధంగా బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బాబు పరిపాలన అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది. ఆడవాళ్ళకి అర్ధరాత్రి నడిచిన రోజే స్వాతంత్రం అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనీసం పట్టపగలు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అమరావతి నుండి మారుమూల గ్రామం వరకు ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి. రావణాసురులు నరకాసురులు కలిసి పాలిస్తే ఎలా ఉంటుందో ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన దుర్యోధన దుశ్శాసన దుర్మార్గ పాలనగా సాగుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆడవాళ్ళ ఆర్తనాదాలతో అన్నపూర్ణ రాష్ట్రం ఏ విధంగా ఆత్మ ఘోషిస్తుందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత జరుగుతున్న ఈ ప్లీనరీలో ఈ నారావారి నరకాసుర పాలనకి అంతమొందిస్తామని మరి అందరూ కూడా ప్రమాణం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారయ్యాడంటే 6 ఏళ్ల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలిదాని వరకు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ టోటల్ గా ఎలా మోసం చేస్తున్నారో మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంత మోసగాడయ్యా అంటే కడుపులో ఉన్న బిడ్డను సైతం మోసం చేసేంత మోసగాడని మరి ఇప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి ఆ పండంటి పథకం కింద 10,000 ఇస్తానని మోసం చేయడంతోనే అర్థం అయిపోయింది. ఆడపిల్ల పుడితే 30,000 ఇస్తాను మహాలక్ష్మి పథకం కింద అని అసలు ఈ రాష్ట్రంలో 3 ఏళ్లుగా ఆడపిల్లలే పుట్టనట్టు ఒక్క నమోదు కూడా చేయకుండా ఆడపిల్లలకి మోసం చేసిన విధానంతోనే వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రోజు చంద్రబాబు పాలనలో ఏపీలో ఆడవాళ్లపై అరాచకలు ఎంత భయంకరంగా పెరిగిపోయాయో సాక్షాత్తు ఏపీలో ఉన్న పోలీస్ రికార్డులే చెప్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటాడు, జగన్ ఎక్కడో ఉంటాడు, నేను మాత్రం ఇక్కడే రాజధానిలో ఉన్నాను, ఇక్కడి నుంచే పాలిస్తున్నాను అని. ఇక్కడ ఉండి ఇక్కడ పాలించి నువ్వు ఏం చేసావయ్యా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు నువ్వున్న ప్లేస్ లోనే కాల్మనీ సెక్స్ రాకెట్ జరిగింది. ఈ రోజు నువ్వున్న చోటే కల్తీ మద్యంతో ఎంతో మంది మగవాళ్ళు ప్రాణాలు పోయి ఆడవాళ్ల తాలిబొట్లు తెగిపోయినాయి. ఈ రోజు నువ్వున్న చోటే రైతుల భూముల్ని లాక్కొని ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. ఈ రోజు మీరున్న చోటే
ఏ విధంగా మరి ఆడపిల్లలు ఈ నాగార్జున యూనివర్సిటీలోనే రిషితేశ్వరి అనే అమ్మాయి ర్యాగింగ్ కి బలైందో మరి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. అంతటి ఘనతతో ఆడవాళ్లపై వేధింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజధానిలో 5 ఏళ్లు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ 3 ఏళ్లలో అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయంటే నిజంగా ఎవరైనా కూడా నమ్మే పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు డీజీపీ గారే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో మరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 11% ఆడవాళ్ళ మీద అట్రాసిటీ గాని, వరకట్న వేధింపులు గాని, అత్యాచారాలు గాని, మరి యాసిడ్ దాడులు గాని ఇలా ఏవి తీసుకున్నా కూడా 11% విమెన్ పైన క్రైమ్ పెరిగింది అని చెప్పారు. అంటే ఇంతకన్నా